వరలక్ష్మీ వ్రత కథ ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక ఈ 4 నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు, కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్ఛగా అడుగుతారు. నాన్న వస్తువు కొనివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా అమ్మ అడగగానే కొనిస్తుంది. అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్ని పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటనే చేస్తుంది. వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు. వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్తంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టింది అంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి. కథలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అని అర్థం. ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు. చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరి తోనూ గొడవ పడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కలలో కనిపించింది. కథలో ఆమె పాత్రను గమనిస్తే మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్న భక్తి సదాచారం ధర్మనిష్ట లేకపోతే అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యుల వారి మాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోకూడదు. ధర్మం ఎప్పుడూ పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగం చేస్తుంటే కార్యాలయానికి వేలకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయితీగా శ్రద్ధతో లోపరహితంగా చేయడం కూడా ధర్మ పరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయక్కర్లేదు. నిర్ణీత పనివేళలో సరిగ్గా పనిచేస్తే చాలు. అది కూడా ధర్మాచరణయే అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు అక్కడ చేయవలసిన పనే మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే విద్య మీద దృష్టి ఉంచడం, ఋషుల సందేశాలను తెలుసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, కోపతాపాలకు దూరంగా ఉండడం ఇది వారి స్వధర్మం. ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము అనుకునే వాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వలనే. అమ్మవారి కలలో కనిపించింది చెప్పిన వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు, అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకునే ఆచారం లేని వారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్లకు ఆహ్వానించి వాళ్ళ కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని మీ ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకథలో చారుమతి కూడా చేసింది. అమ్మవారు కలలో కనిపిస్తే దాన్ని కొట్టిపారేయలేదు చారుమతి. స్వప్నంలో చెప్పినట్లుగా ఆచరించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది
చేయాల్సింది ఏమిటంటే ఆమెకు శాస్త్రం యందు దైవం యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రం యందు దైవం యందు శ్రద్ధా విశ్వాసాలు ఉంటాయో వారు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతున్నారనేది ఈ వృత్తాంతంలోని గూఢార్థం. లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు స్వార్థం త్యజించాలన్నది వరలక్ష్మి కథ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు, 10 మందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు, పంచుకోవడం నేర్పింది. అందుకోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటారో వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకాలు బాగుండాలి అని ప్రార్థించాలి. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః. థ్యాంక్ యూ. మీ పద్మజ.